హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి దోసకాయ మామిడికాయ కాంబినేషన్లో పప్పు ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది మనం రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి ఎంచక్క తినొచ్చండి. ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ పప్పు చాలా చాలా రుచి ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోయిద్ది. ఒకసారి మీరు కూడా కంపల్సరీగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. అంత బాగుంటుందండి. చూడటమే కాదండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో అయితే ఒక గ్లాస్ అయితే టీ గ్లాస్ తోటి కందిపప్పు అయితే తీసుకున్నానండి. చూడండి, అవి 2-3 సార్లు కడిగేసేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టేసేసుకోవాలి. అలా నేను ఈ పప్పులో వేయటానికి పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్, 3 టమాటాలు, 2 దోసకాయలు తీసుకున్నానండి. ఒక మామిడికాయ తీసుకున్నాను. అలా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా 4 చిన్నులపాయ రెబ్బలు కూడా ఆ విధంగా తీసి పెట్టుకోండి. పప్పు కడిగేసి నేనైతే కుక్కర్లో వేస్తున్నానండి. కుక్కర్లో అయితే మనకి సింపుల్గా అయిపోయిద్ది, ఈజీగా బాగుంటుందండి. అలా ఒక స్పూను పసుపు వేసేసుకోవాలి. చూడండి, వాటర్ వేసేసుకొని మనకి తొందరగా నానాలంటే కొద్దిగా ఒక స్పూన్, తొందరగా అవ్వాలంటే 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, సరిపోయిద్ది. నానితే ఏం అవసరం లేదండి. ఆ ముక్కలని దాంట్లో వేసేసుకోవటమేను. మొత్తం కట్ చేసుకొని ఆ విధంగా చూడండి. టమాటాలు 2-3 వేసుకోండి. క్వాంటిటీ బాగుంటుంది టేస్ట్గా. ఆ విధంగా మొత్తం వేసేసుకోవటమేను. దీంట్లో ఇంకేం చింతపండు వేయకూడదండి, వేయబాకండి. పులుపుదానం ఎక్కువైపోయింది. ఆల్రెడీ మామిడికాయ, దోసకాయ పులుపుదనం ఉంటుంది కాబట్టి, టమాటాలు అన్నీ వేసాం కాబట్టి చింతపండు అవసరం లేదండి. ఈ విధంగా మొత్తం వేసుకొని దీంట్లోకి 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మొత్తం బాగా కలిపేసేసుకొని కుక్కర్ పెట్టేసేసుకోవాలండి. 5 విజిల్స్ వచ్చిందాకా చూపిస్తున్నాను చూడండి. విధంగా వచ్చినాయో. మనకి బాగా మెత్తగా అయినా కానీ పప్పు అనేది టేస్ట్ ఉండదు. చూడండి ఎలా వచ్చిందో. ఆ విధంగా మనం ఎనుపుకుంటే సరిపోయిద్ది. వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకొని ఎనిపేసేసుకోవాలి. చూడండి, అంత మెత్తగా ఉన్నా కానీ టేస్ట్ ఉండదండి పప్పు అనేది. ఆ విధంగా ఎనిపేసేసుకోవాలి. మరీ అంత మెత్తగా కాకుండా, మరి అంత లూజ్గా, బాగా టైట్గా కాకుండా లూజ్గా ఉంటే పప్పు అనేది రుచిగా ఉంటుందండి. ఆరేలేకే టైట్ వచ్చేస్తుంది. వాటర్ తీసి కూడా దాంట్లో వేసేసుకోండి, వేస్ట్గా పక్కన వేయకుండా. ఒక గిన్నె అయితే పెట్టుకొని తాలింపుకి చూడండి, ఆయిల్ అయితే 2 స్పూన్లు వేసేసుకున్నాను. సింపుల్గా ఈజీగా మనము టిఫిన్లోకి, ఏదన్నా చపాతీ, రోటీ ఇలా చేసినప్పుడు ఈ అన్నం రైస్లోకి, చపాతీ రెండిట్లో ఉపయోగపడేటట్టు మార్నింగే చేసి పెట్టుకోవచ్చండి. రెండిట్లోకి యూజ్ అవుతుంది మనకి. సింపుల్ వేలో ఇలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు మినపగుళ్ళు వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. మినపగుళ్ళు పచ్చెనపప్పు బదులు మినపగుళ్ళు వేసుకున్నానండి. మీ కాడ పచ్చెనపప్పున్న వేసుకోవచ్చు. 1/2 స్పూను మెంతులు వేసుకోండి. ఇవన్నీ ఎరడాలుగా వేగాలి. మెంతులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, రుచి కూడా బాగుంటుందండి. అలా సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఒకటి కట్ చేసి వేసేసుకోవాలి. చూడండి, అది కూడా 2-3 దంచేసుకున్నాను. చిన్నులపాయ రెబ్బలు దంచేసుకుంటే పప్పు అనేది మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. 4-5 దంచి వేసేసుకోవాలి చిన్నులపాయ రెబ్బలు కూడా. ఒక 2 ఎండుమిరపకాయలు అలా తుంచి వేసుకుంటే మనకి నంచుకొని తినడానికి కూడా బాగా రుచిగా కూడా ఉంటుంది. ఆ విధంగా ఎరడాలుగా మొత్తం వేసుకోవాలండి. ఒక గుప్పిడి కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే చాలా మంచిదండి. కళ్ళకు కూడా, హెయిర్ గ్రోత్కి కూడా బాగుంటుంది. ఇలాంటి వాటిని కొద్దిగా వేసుకుంటే బాగా ఎరడాలుగా వేయించుకుంటే తినడానికి కూడా బాగుంటుంది. 1 స్పూన్ అయితే మంచి టేస్ట్ రావడానికి నేను ఇక్కడ గరం మసాలా వేస్తున్నానండి. చూడండి, మసాలా కారం 1 స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. మసాలా కారం వేసుకోవాలండి, గరం మసాలా అన్నాను, సారీ. ఆ విధంగా మొత్తం మనం ఎనిపి పెట్టుకున్నాం కదా, వేసేసుకోవాలండి. కారం మనం వేపితేనే టేస్ట్ ఉంటుందండి. మసాలా కారం అనేది ఆ టేస్ట్ రావాలంటే మనం వేయించుకోవాలి. ఆ నూనెలో వేయించుకుంటే తిరగమాతలో మంచి టేస్ట్ ఉంటుంది. మనం ఎనిపి పెట్టుకున్న దాంట్లో వేసేసుకొని 1 నిమిషం మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోయిద్దండి. ఇంతే సింపుల్గా దోసకాయ పప్పు ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. ఇంట్లో వాళ్ళకు కూడా చక్కగా చేసి పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నోటికి కూడా బాగా సహించిద్ది. చూడండి,
మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా వచ్చిందో, తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్.